నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. కేదార్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే ఎలా, ఏమేం వెంట తీసుకెళ్ళాలి, టూర్ బుక్ చేసుకోవడానికి బెస్ట్ టైం ఇదే. ఇంతకు ఈ ఏడాది చార్ధమ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది, దీంతో పాటు యమునోత్రి గంగోత్రి యాత్ర ఎప్పుడు మొదలవుతుంది, కేదార్నాథ్ ఆలయ దర్శనానికి ఎందుకంత విశిష్టత, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఆలయం ఒకటి. ప్రపంచంలోని శివుడి ప్రత్యేకమైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. శివుడి భక్తులకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలలో ఇదొకటి. సముద్ర మట్టానికి 3583 అడుగుల ఎత్తులో మందాకిని నది పక్కన ఉంది. హిమాలయాల్లోని కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిని చార్ధమ్ యాత్ర అంటారు. దాదాపు 1200 సంవత్సరాల క్రితం చార్ధమ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ తీర్థయాత్ర సంప్రదాయం నిరాటకంగా కొనసాగుతోంది. ఈ యాత్రకు ప్రపంచ నలుమూలల నుంచి యాత్రికులు వస్తారు. ఏప్రిల్, మే నెలల్లో తెరిచే ఉంచే ఈ 4 పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. చలికాలంలో ఎముకలు కొరికే చలి, విపరీతమైన మంచు కారణంగా ఈ ఆలయ తలుపులనైతే మూసేస్తారు. చలికాలం ప్రారంభంలో వాతావరణ పరిస్థితులను బట్టి ఈ దేవాలయానికి వెళ్లే దారులను సైతం మూసేస్తారు. కేదార్నాథుడి విగ్రహాలను ఓంకారేశ్వర ఆలయానికి తరలించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏడాది కేదార్నాథ్ వెళ్లాలనుకునేవారు ఈ నెలలోపే ప్లాన్ చేసుకోవటం బెటర్. ఎందుకంటే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చార్ధమ్ దేవస్థానం నిర్వహణ బోర్డు కేదార్నాథ్ ప్రారంభ తేదీలను ప్రకటిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ నుంచి చార్ధమ్ యాత్ర ప్రారంభమవుతుందని ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించింది. ఈ ఆలయానికి వెళ్లాలనుకుంటే రోడ్డు మార్గం అందుబాటులో ఉండదు. కేవలం ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే ఈ ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ వీలు కాని వారు డోలీ సేవలను వినియోగించుకోవచ్చు. కేదార్నాథ్ వెళ్లాలనుకుంటే కనీసం వారం రోజుల సమయం తీసుకోవాలి. హోటల్స్, రూమ్స్, ధర్మశాలలు, గెస్ట్ హౌస్లను ముందుగా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రెగ్యులర్ గా వెళ్లే టూరిస్ట్ ప్రాంతాల్లో అన్ని సదుపాయాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు. అందుకే అన్నింటినీ ముందుగా బుక్ చేసుకోవాలి. అలాగే కేదార్నాథ్ వెళ్లే ప్రయాణికులందరూ టార్చ్, అదనపు బ్యాటరీ, మొబైల్ ఛార్జర్, ఫస్ట్ ఎయిడ్ కిట్, వాటర్ బాటిల్స్ దగ్గర ఉంచుకోవాలి. అలాగే స్వెటర్లు, రెయిన్ కోట్ ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడి వాతావరణం తరచూ మారుతూ ఉంటుంది. అంతేకాదు నగదైతే ఖచ్చితంగా దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే అక్కడ ఆన్లైన్ లావాదేవీలు చేయటం చాలా కష్టంగా ఉంటుంది. కేదార్నాథ్ వెళ్లాలనుకునే వారు ముందు నుంచి ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే హిమాలయాల్లో అత్యంత ఎత్తైన పర్వతాల్లో కేదార్నాథ్ దేవాలయం ఉంది. ఈ ఆలయానికి చేరుకోవటానికి సుమారు 16 కిలోమీటర్లు పడుతుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు వ్యూ పాయింట్.